మీ పెద్ద ഇടയ്ക്കേ ఆ ഫോൺ ഒന്ന് താഴത്തോട്ട് വെച്ചിട്ട് ఆ ఫోన్ వాడుతున్నాను అయితే ఏమైంది കണ്ണത് ഇങ്ങനെ ഒന്ന് കറക്ക് ఏంటి ఏంటి കണ്ണത് ഇങ്ങനെ ഒന്ന് കറക്ക് ആ എന്നിട്ട് പതുക്കെ ഒന്ന് എഴുന്നേറ്റ് ആ മുറ്റത്തോട്ട് సరే వాడనులే നടന്ന് 2 ചോടിങ്ങനെ നടന്നില്ലെങ്കിൽ പിത്തം പിടിച്ച് നീ ഇങ്ങനെ ഇരുന്ന് തന്നെ ചാകും. అయ్యో ఏదో కాసేపు ఖాళీగా ఉన్నా అని ఫోన్ చూస్తున్నా దానికి ఎలా అయిపోవాలా എത്ര നേരെ ഈ ഫോണിലോട്ട് കുത്തിപ്പിടിച്ച് നോക്കിയിരിക്കുന്നത് നേരം വെളുത്തിട്ട് നീ തുടങ്ങിയതല്ലേ. సరే సరే వాడనులే నీలాంటిది ఒకటి చాలు మా ప్రాణాలు తీయడానికి. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉప్పల్ బాలండి. ముందా నమస్తే తీసి మ్యాటర్ చెప్పు. ఏం లేదండి, ఈ మధ్యలో బ్యాడ్ కమెంట్స్ తగ్గించారు. ఏంటి ఇప్పుడు బ్యాడ్ కమెంట్స్ పెట్టమంటావా? నైట్ పూట వండుకున్నప్పుడు ఫోన్లు చేయొద్దు, పగులు చేయండి. అదేగా నైట్ టైం ఫోన్లు ఏంటి? అసలే నైట్ టైం వాడు చాలా బిజీగా ఉంటాడు. మీరు ఇలా ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తే ఎలాగా? అంటే 2-3-4 గంటలకు కాల్ చేస్తారు. ఏం పని ఉంటున్నప్పుడు చేస్తారు. సిగ్గుసేరం లేదా? ఎన్నిసార్లు తిట్టాలి? చెప్పండిలే, ఈసారి ఫోన్లు చేయరు. ఓకే, ఎన్నిసార్లు తిట్టిన సిగ్గు అనేది ఉండాలి. మీరు అలా నైట్ టైం కాల్ చేస్తే మా బాలుబాబుకి కోపం వస్తుంది, తిడతాడు. చూసుకోండి. టైంలో బేస్ వాయిస్ వేసుకుని పెట్టాయి ఫోన్. మనిషి ఫోన్ వాడుతున్నామంటే పనికొచ్చే వాళ్ళకి మాట్లాడే, పనికిరాని వాళ్ళకి ఫోన్ చేయొద్దు. అంటే నువ్వు పనికిరానోడివి, నీకు ఫోన్ చేయొద్దు అంటావు అంతేనా? ఇంకేమైనా చెప్పాలా? కొంతమంది ఏమో ప్రేమతో నటిస్తారు, ప్రేమతో మాట్లాడతారు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడాలి. మనం అవసరం ఉన్నప్పుడు కాల్ ఎత్తారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం వాడుకుంటారు. మనం వాడుకుంటే వాళ్ళు వాడుకునేరు అన్నట్లు. పాపం మా ఓడిని ఎవడో గట్టిగా వాడినట్టున్నాడు, చాలా ఫీల్ అవుతున్నాడు. అది కూడా బుద్ధి మానేసుకోండి. ఓకే, ఆ బుద్ధి కూడా మానేసుకుంటాం. లైఫ్ లో మనిషి ఎప్పుడు ఒకే తీరుగా ఉండండి. మారకండి. అదేట్రా, ఇప్పుడే మానేసుకోండి మారిపోండి అన్నావు, మళ్ళీ ఇప్పుడు మారకండి అంటున్నావు. అసలు ఎలా నమ్మాలరా నిన్ను? సిగ్గుసరం ఉండాలి కొంచెమైనా. తిట్టించుకోకండి చెప్తున్నాడుగా. చిచ్చి చీ పోరా. ఏంటి తిడుతుంది నన్నా?